నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం సిబిఎస్ఈ ప్రతి స్కూల్ని కూడా మాతృభాషలో విద్యా బోధన అనే అంశానికి సంబంధించి ఫోకస్ చేయండి అని చెప్తుంది. చిన్నపిల్లలు ఏదైనా అర్థం చేసుకోవాలంటే అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటారు. వాళ్ళకి అర్థమయ్యే భాష ఏమిటి? మాతృభాష. ఇట్స్ దేర్ మదర్ టంగ్ విచ్ దే లెర్న్ క్వైట్ ఈజీలీ అండ్ కంఫర్టబుల్లీ యాజ్ వెల్. మరి మాతృభాషలో విద్యా బోధన చేయనప్పుడు వాళ్ళకి మిగతా విషయాలు ఎలా అర్థమవుతాయి? ఇలా ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాలు అలా తిరుగుతున్నాయి, చెట్టు అంటే ఇది, పుట్ట అంటే అది, లివింగ్ అంటే ఇది, నాన్ లివింగ్ అంటే ఇది, 1+2 అంటే ఇది, 3+4 అంటే ఇది అని వాళ్ళకి అర్థం కాని భాషలో మనం నేర్పిస్తే వాళ్ళంత ఈజీగా ఎలా నేర్చుకుంటారు? ఎవరైతే బై డిఫాల్ట్ లేదు న్యాచురల్గా వాళ్ళకి టాలెంట్ ఉందో వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసేస్తారు, పర్లేదు. బట్ 100 మందిలో 10 మంది ముందుకెళ్ళడం కాదు కదా ఎండ్ ఆఫ్ ద డే సొసైటీ బాగుపడాలి అని అంటే 100కి 100 మంది ముందుకెళ్ళాలి. సో అప్పుడు వాళ్ళకి అర్థమైన భాషలో నేర్పించాలి, అట్లీస్ట్ అప్ టు అ పర్టికులర్ పాయింట్ వెన్ దే రియలీ గెట్ టు నో ద మెచ్యూరిటీ థింగ్స్. అంటే ఓహో నేను ఇది ఎందుకు నేర్చుకుంటున్నానా, ఓకే ఇది ఈ విధంగా యూస్ చేయాలని వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఐడియా అయితే వస్తుందో అప్పటివరకు అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో అనగా చెప్పాలి. అండ్ దట్స్ వాట్ ద సిబిఎస్ఈ హ్యాస్ రికగ్నైజ్డ్. సో మన నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సిబిఎస్ఈ అన్ని స్కూల్స్కి ఏమని చెప్తుందంటే ఇట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ స్కూల్స్ టు ఫోకస్ ఆన్ టీచింగ్ చిల్డ్రన్ ఇన్ దేర్ మదర్ టంగ్ అంటోంది. మరి దానికి సంబంధించిన విషయాలు, భారతదేశంలో దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్, గ్లోబల్గా దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్ అంటే ఇలా వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిబిఎస్ఈ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ స్కూల్స్ టు ఫోకస్ ఆన్ టీచింగ్ చిల్డ్రన్ ఇన్ దేర్ మదర్ టంగ్. This was emphasized by the CBSE in recent circular which is in line with the National Education Policy 2020 and National Curriculum Framework 2022. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సిబిఎస్ఈ అన్ని స్కూల్స్ని కూడా మాతృభాషలో విద్యా బోధన చేయండి అని చెప్తుంది. అండ్ ఇది ఏదో కొత్తదేమీ కాదు. జాతీయ విద్యా విధానం 2020 అలానే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF అవుతుంది, వీటిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆస్పెక్ట్ని. NEP 2020 advocates for mother tongue education until at least grade 5, ప్రిఫరబుల్ ఎక్స్టెండింగ్ టు గ్రేడ్ 8 అండ్ బియాండ్. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే జాతీయ విద్యా విధానం 2020 ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లను అడిగే అవకాశం చాలా ఎక్కువ, కన్సిడరింగ్ ఇట్ డెఫినెట్లీ విల్ బీ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ షూర్. ఇందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ 5వ తరగతి వరకు అయినా, కనీసం 5వ తరగతి వరకు అయినా సరే మాతృభాషలో విద్యా బోధన చేయాలి అని. ఒకవేళ కుదిరితే 8వ తరగతి వరకు, ఇంకా కుదిరితే తర్వాత స్థాయిల్లో కూడా మాతృభాషలో విద్యా బోధన ఖచ్చితంగా చేసి తీరాలి అని. అలానే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2022 కూడా రికమెండ్ చేసింది ఏంటంటే దట్ మదర్ టంగ్ షుడ్ బీ ద ప్రైమరీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు చిల్డ్రన్ టిల్ 8 years ఆఫ్ ఏజ్. ఈవెన్ ఈ NCF 2022 కూడా మెన్షన్ చేసింది ఏంటంటే పిల్లలకి 8 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క ప్రైమరీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి ఏది చెప్పినా సరే వాళ్ళ యొక్క మాతృభాష ఏదైతే ఉందో ఆ భాషలోనే వాళ్ళకి చెప్పాలి అని. దట్స్ హౌ దే విల్ బి లెర్నింగ్ ఇట్, రైట్? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అంశాలను ఏ విధంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగవచ్చు అని అంటే సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన చేయాలి, కరెక్ట్. కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన చేయాలి, తప్పు. బికాస్ 5th వరకు కంపల్సరీ చేస్తే బెటర్గా ఉంటుంది, ప్రిఫరబుల్. ఒకవేళ వీలు అయితే 8వ తరగతి వరకు అంటున్నారు. లేదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం డిగ్రీ వరకు కూడా మాతృభాషలో విద్యా బోధన చేయాలి అని మెన్షన్ చేస్తుందంటే అప్పుడు తప్పు అవుతుంది. అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా 10 సంవత్సరాలు వచ్చేంత వరకు మాతృభాషలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని చెప్పిందంటే అప్పుడు అది రాంగ్ అవుతుంది. బికాస్ దే సెడ్ 8 years వరకు. అలానే ఇది అంతా కొత్త ఏమీ కాదు, బికాస్ దేర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్స్ దట్ ఆర్ దేర్ విత్ రిగార్డ్ టు ద టీచింగ్ ఇన్ మదర్ టంగ్ అనమాట. సో అదర్ ప్రొవిజన్స్ ఫర్ ఎడ్యుకేషన్ మదర్ టంగ్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ 350A ఇట్ మ్యాండేట్స్ స్టేట్ టు ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలాంగింగ్ టు లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ ఇన్ మదర్ టంగ్. భాషాపరమైన మైనారిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ వాళ్ళు భాషాపరంగా మైనారిటీ. సో వాళ్ళ యొక్క భాషని కాపాడుకునే అవకాశం, అధికారం రాజ్యాంగం కల్పిస్తుంది వాళ్ళకి. ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది ఫెసిలిటీ టు ది లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ టు ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్. బికాస్ వాళ్ళ యొక్క కల్చర్ కానీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కానీ అవన్నీ వాళ్ళు సంరక్షించుకోవాలి అంటే అందులో అన్నిటికంటే ముఖ్యమైన భాషను కూడా వాళ్ళు కాపాడుకోగలగాలి. లేదంటే భాష ఉండదు. భాష లేకపోతే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఒకరి నుంచి ఒకరికి షేర్ కావు. అలాంటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం అసలు వాళ్ళు ఉన్నారు అన్న సంగతి జనాలు మర్చిపోతారు. సో అందుకని ఆర్టికల్ 350 ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ గురించి మెన్షన్ చేస్తుంది. అండ్ దట్స్ వాట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాస్ ట్రైయింగ్ టు డూ, ఆర్ దట్స్ వాట్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వాస్ ట్రైయింగ్ టు డూ, ఆర్ దట్స్ వాట్ ద CBSE is now trying to put into the textbooks or rather we can say the academic system. Section 29 of Right to Education Act 2009 ప్రకారం as far as possible medium of instruction in education should be in mother tongue. Remember the words as far as possible. ఎంత దూరం వీలైతే అంత దూరం వరకు. సో NEP 2020 ఏమని చెప్పింది? కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు, లేదు ఇంకా బియాండ్ దట్.
యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. మీరు ఎంత దూరాన్ని దాన్ని తీసుకెళ్తే అంత దూరం తీసుకెళ్ళండి అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చట్టంలో సెక్షన్ 29 కూడా అదే మెన్షన్ చేస్తుంది. సో కాన్స్టిట్యూషన్ అదే మెన్షన్ చేస్తుంది, చట్టాలు అవే మెన్షన్ చేస్తున్నాయి, విధానాలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే మెన్షన్ చేస్తుంది. సో దాట్స్ వై ద CBSE ఈస్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్ సేయింగ్ టు ద స్కూల్స్ దాట్ మీరు మదర్ టంగ్లోనే టీచ్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని, అండ్ ఎస్పెషల్లీ టిల్ క్లాస్ 5. మరి మాతృభాషలో విద్యాబోధన చేయడానికి ఇప్పటివరకు ఏమైనా ఇనిషియేటివ్స్ జరిగాయా భారతదేశంలోనూ, అలానే ప్రపంచవ్యాప్తంగా ఏమైనా చొరవలు తీసుకున్నారని గమనిస్తే ముందుగా మన కంట్రీలో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ నిష్ఠా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రమోట్స్ టీచింగ్ ఇన్ మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్ అండ్ హోమ్ లాంగ్వేజ్. మాతృభాష, ప్రాంతీయ భాష, వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష, ఆ భాషలలో వాళ్ళకి వీలైనంత వరకు కూడా లిటరసీ అవ్వచ్చు, న్యూమరసీ అవ్వచ్చు, వాటిని బోధించాలి అని చెప్పి ఒక ఇనిషియేటివ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడు టీచర్స్ అనే ఉదాహరణకి వాళ్ళు మాట్లాడే భాషను పిల్లలు మాట్లాడే భాష ఒకటి అయి ఉండకపోవచ్చు. సో ఆబ్వియస్లీ అప్పుడు వాళ్ళకి ఆ భాషలో వాళ్ళకి విద్యాబోధన చేయాలంటే వీళ్ళకి ఆ భాష వచ్చి ఉండాలి కదా. సో అందుకని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. 52 ఎంట్రీ లెవెల్ ప్రైమర్స్ బుక్స్ ఫర్ టీచింగ్ చిల్డ్రన్ టైలర్డ్ టు వేరియస్ మదర్ టంగ్స్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ స్పోకెన్ అక్రాస్ ఇండియా. సో వాళ్ళు బేసిక్గా 52 ఎంట్రీ లెవెల్ ప్రైమర్స్ తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ ఇప్పుడు టీచర్స్ టీచ్ చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఆ లాంగ్వేజ్కి సంబంధించి. సో దానికోసం ఇప్పుడు ఈ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ యొక్క ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏదైతే ఉందో అంశం నిష్ఠ అనేది, అది ఎవరి ద్వారా లాంచ్ చేయబడింది, ఎవరి ద్వారా ప్రారంభించబడింది అని క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. అది NCERT నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్, ఈ రెండు కూడా సంయుక్తంగా కలిసి అంటే కొలాబరేట్ అయ్యి దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. అలానే మనం ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే మాతృభాషకి సంబంధించిన ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయంటే, ఒకటి వీ డూ హ్యావ్ ద ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే, లేదు మదర్ లాంగ్వేజ్ అంటే మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం 21 ఫిబ్రవరిని పురస్కరించుకుంటారు. ఈ ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలి. అఫ్ కోర్స్ డే వాజ్ నాట్ ఫిక్స్డ్ ఎర్లియర్ దో, బట్ ఒక రోజు ఉండాలి, ఆ రోజున అందరూ వాళ్ళ మాతృభాషలను గుర్తించాలి, గౌరవించాలి, వాటికి సంబంధించిన అవగాహన పెంచుకోవాలి అని చెప్పి దాన్ని యాక్చువల్గా యాజ్ అ రెజల్యూషన్గా పెట్టింది ఎవరు అని అంటే బంగ్లాదేశ్. ఇప్పుడు మనం జాగ్రత్త గమనిస్తే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవాలి, లేదు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని జరుపుకోవాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టింది ఎవరు? ఇండియా. అలానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మదర్ లాంగ్వేజ్ అనే రోజు ఉండాలి అని ప్రపోజల్ పెట్టింది బంగ్లాదేశ్ అనమాట. అండ్ ఇది యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1999 సంవత్సరంలో దీనిని గుర్తించింది. సో అప్పటి నుంచి 1999 నుంచి ప్రతి సంవత్సరం 21 ఫిబ్రవరిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా పురస్కరించుకుంటున్నారు. అలానే ఈ మాతృభాషకి సంబంధించి, అలానే భాషల యొక్క వైవిధ్యానికి సంబంధించి దేర్ ఈజ్ అ ప్రొక్లమేషన్ యాజ్ వెల్, యూలు ప్రొక్లమేషన్ బై యునెస్కో ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆచార వ్యవహారాలు, వాటికి పునాదిగా ఎన్నో వివిధ రకాల భాషలు, వాటన్నిటిని కాపాడడం, వాటన్నిటిని పెంపొందించడం, వాటిని అలానే జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత. అందులో భాగంగానే దేర్ ఈజ్ అ ప్రొక్లమేషన్, యూలు ప్రొక్లమేషన్ అంటే ఒక విధంగా అనౌన్స్మెంట్ లాగా అనమాట, డిక్లరేషన్ లాగా. ఇప్పుడు మనకి ప్యారిస్ అగ్రిమెంటు, లేదు మాంట్రియాల్ ప్రోటోకాల్ ఇలా ఉంటాయి కదా. సో ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్ వీటిలాగానే ఇది కూడా అనమాట. సో భాషని సంరక్షించడానికి. సో దోస్ ఆర్ ద థింగ్స్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, CBSE మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని అంటోంది. సో ఇప్పటి నుంచి మీ పిల్లల్ని ఎక్కడ స్కూల్లో జాయిన్ చేసినా మేక్ షూర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్. అలానే మీరు కూడా వీలైనంత వరకు మాతృభాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. when the government is putting efforts, when the governmental institutions are putting efforts, why can't we? ఏదో ఇది ఎచ్చుకుపోయి మన అనవసరం ఇంగ్లీష్లో మాట్లాడితే మన ఉన్న ఆచార వ్యవహారాలు మనమే పోగొట్టుకుంటాం, మన భాషను మనమే మర్చిపోతాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. CBSE ప్రతి స్కూల్ని కూడా మీరు మాతృభాషలోనే విద్యాబోధన చేయండి అని చెప్తుంది. విద్యాబోధన అంటే గుర్తుకు వచ్చింది, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, అది వాళ్ళ ఉంటున్న ప్లేస్లో లేకపోతే ఏదో ఒక పెద్ద నగరానికి వెళ్ళాలి అని. అలా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంటూ దూర ప్రాంతాలకు వెళ్ళి ఇంటి నుండి దూరంగా ఉంటూ కొన్నిసార్లు తిండి తిప్పలకి ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడి, చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా ఇబ్బందులు పడకుండా మీ ప్రిపరేషన్ని సాఫీగా, చాలా సులువుగా, కంఫర్టబుల్గా కొనసాగించడానికే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును తీసుకొచ్చింది. ఇక్కడ మీకు ప్రతి ముఖ్యమైన సబ్జెక్ట్ కూడా సుమారుగా 5 గంటల లోపల ఫినిష్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఒకవేళ ఇప్పటివరకు ఏమీ చదువుకోకపోయినట్టయితే అట్లీస్ట్ మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మొత్తం చదువుకున్నట్టయితే మీకు రివిజన్ పరంగా హెల్ప్ అవుతుంది. సార్ నాకు ఏదో కొంత చెప్పండి, నేను దాన్ని చదువుకుని వెళ్ళిపోతానంటే కూడా మీకు ఆ విధంగా హెల్ప్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ యూ క్లియర్ ద TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ at any given cost. So on that note, wishing everyone all the very best for the exams that you people are preparing for. We really wish that మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో అది మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.